కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఇద్దరు రైతులను పొట్టన పెట్టుకున్న మదగజం మళ్లీ టెన్షన్ పుట్టిస్తోంది. తెలంగాణ నుంచి బార్డర్ దాటి వెళ్లిపోయిందని రైతులు ఊపిరి పీల్చుకోకముందుకే మళ్లీ ఏనుగు వచ్చిందన్న వార్తలు నిద్ర పట్టకుండా చేస్తున్నాయి. మదగజం మళ్లీ మహారాష్ట్ర నుంచి తిరిగి వచ్చినట్లు అటవీ అధికారులు అంటున్నారు. ఇక జనం జాగ్రత్తగా ఉండాలి అంటూ అధికారులు హెచ్చరిస్తున్నారు. రైట్, ఇక కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఇద్దరు రైతులను పొట్టన పెట్టుకున్న మదగజం మళ్లీ టెన్షన్ పుట్టిస్తోంది. తెలంగాణ నుంచి బార్డర్ దాటి వెళ్లిపోయిందని రైతులు ఊపిరి పీల్చుకోకముందుకే మళ్లీ ఏనుగు వచ్చిందన్న వార్తలు నిద్ర పట్టకుండా చేస్తున్నాయి. మదగజం మళ్లీ మహారాష్ట్ర నుంచి తిరిగి వచ్చినట్లు అటవీ అధికారులైతే అంటున్నారు. జనం జాగ్రత్తగా ఉండాలి అంటూ అధికారులైతే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. రెడ్డిగా ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు. శ్యామ్, చెప్పండి. ఏనుగు రాకతో గ్రామాల్లో అయితే ప్రజలు ఇబ్బంది పడుతున్నట్టుగా తెలుస్తోంది, భయాందోళనకు లోనవుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే మరి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారు? మమతా, కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా చింతమనపల్లి మండలంలోని దిండి గ్రామంలోనికి ఏనుగు మళ్లీ తిరిగి వచ్చింది. గత 4 రోజుల క్రితం ప్రాణహిత నది దాటి మహారాష్ట్రకు వెళ్లిన ఏనుగు మళ్లీ తిరిగి రావడంతో ఇక్కడి ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఏనుగు గ్రామాల్లోకి రాకుండా గ్రామ ప్రజలు కాపలా కాస్తున్నారు. వారం రోజుల క్రితం బూరపల్లిలో ఒకరిని, కొండపల్లిలో ఇంకొకరిని చంపిన ఏనుగు మళ్లీ తిరిగి రావడంతో గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. గ్రామ పంచాయతీ అధికారులు కూడా గ్రామాల్లో డబ్బు చాటింపు చేయిస్తున్నారు. ఎవరు కూడా ఒంటరిగా బయటకు వెళ్లవద్దని అధికారులు సూచిస్తున్నారు. ఏనుగులు కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న పంటలను పసిగట్టే కెపాసిటీ ఉన్నందున చింతమనపల్లి, పెంచకల్పేట మండలాల్లో కర్బూజా, చెరుకు పంటలను రైతులు సాగు చేస్తున్నందున వాటి వాసనను పసిగట్టిన ఏనుగు మహారాష్ట్ర నుండి ప్రాణహిత నదిని దాటి కర్బూజా చేన్ల వైపు రావడంతో చేన్లో పనిచేసుకుంటున్న రైతును చంపిందని అధికారులు చెప్తున్నారు. ఆ తర్వాత చెరుకు పంట వాసనను పసిగట్టిన ఏనుగు చెరుకు పంట సైడ్ వెళ్తున్న క్రమంలో కొండపల్లిలో ఇంకొకరిని ఏనుగు చంపిందని అధికారులు చెప్తున్నారు. ఏనుగుకు సరిపడా చెరుకు తోటలు లేకపోవడంతో తిరిగి మహారాష్ట్ర వైపు తన గుంపు దగ్గరకు వెళ్లిపోయిందని అధికారులు చెప్తున్నారు. అయితే తన గుంపులో కలవకుండా ఉన్న ఒంటరి ఏనుగు తిరిగి మళ్ళీ మన ఆసిఫాబాద్ జిల్లాకి రావడంతో ఇక్కడ అధికారులు అయితే భయపడుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఎప్పటికప్పుడు కొంతమంది సిబ్బందితో అటవీ అధికారులు అయితే క్యాంపును పెట్టి వాచ్ చేసిన పరిస్థితి కనబడుతుంది. రైట్, థాంక్యూ శ్యామ్.